స్వాతి చాలా బాధపడుతూ చరణ్ వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చరణ్ వాళ్ళ అమ్మ "ఏమైందే? ఎందుకు ఇంత బాధపడుతున్నావు?" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న స్వాతి అయితే "చరణ్ బాబు, చరణ్ బాబు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న చరణ్ వాళ్ళ అమ్మ అయితే "ఏమైంది? ఏదైనా కరెక్ట్‌గా మాట్లాడు" అని చెప్పేసి అయితే చాలా గట్టిగా కసురుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న స్వాతి "నన్ను చరణ్ బాబు నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి నన్ను మోసం చేశాడు. నా వెనకాతల పడ్డాడు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చరణ్ వాళ్ళ అమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో భానుమతి అటువైపుగా వెళ్తూ వాళ్ళిద్దరి మాటలు వింటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న స్వాతి మాత్రం "అవును, నన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి నన్ను మోసం చేశాడు. నన్ను చరణ్ బాబు లొంగదీసుకున్నాడు" అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ చెప్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చరణ్ వాళ్ళ అమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. "మీరే ఎలాగైనా సరే నాకు న్యాయం చేయాలి" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న భానుమతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వాళ్ళిద్దరి వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న చరణ్ వాళ్ళ అమ్మ అయితే "న్యాయం అంటే ఏం న్యాయం చేయమంటావు" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న స్వాతి "నాకు చరణ్ బాబుకి పెళ్లి చేయండి, మీరే నాకు ఎలాగైనా సరే న్యాయం జరిపించండి" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చరణ్ వాళ్ళ అమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి "ఏంటి, నా కొడుకుకి దీనికి పెళ్లి చేయమంటుంది, ఇప్పుడు ఏం చెయ్యాలి" అని చెప్పేసి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి స్వాతి వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న స్వాతి మాత్రం "మీరే ఎలాగైనా సరే నాకు చరణ్ బాబుకి పెళ్లి చెయ్యండి, లేదంటే నా జీవితమే నాశనం అయిపోతుంది. మీరే ఏదో ఒకటి న్యాయంగా మాట్లాడి న్యాయం చేస్తారని మీ దగ్గరికి వచ్చి ఇలా చెప్పుకుంటున్నాను" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఆవిడ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి స్వాతి వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న భానుమతి అయితే స్వాతి మాటలు విని ఒక్కసారిగా షాక్ అయిపోయి "ఏంటి, చరణ్ ఇంత పెద్ద పని చేశాడా" అని చెప్పేసి అయితే అనుకుంటూ అలా అక్కడ ఉన్న స్వాతిని చూస్తూ ఉండిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్.